హలో వివర్స్, నమస్కారం అందరికీ. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ నేను ఒక సంతోషకరమైన శుభవార్త అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట. అదేమిటంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే అయిపోయింది. మరి మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఇంత దూరం అయితే వచ్చాను. మీ అందరికి ముందుగా అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట. మీ అందరి చల్లని చూపు వల్లే మన వీడియోస్ అయితే మరింత ముందుకైతే పోతున్నాయి. అలాగే పోతూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమానం నాపై ఎల్లవేళలా ఇలాగే ఉంచుకునేలాగా మరిన్ని వీడియోస్ అన్ని తీసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటానని అలాగా కోరుకుంటూ ఉన్నాను. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ ట్రైన్ మీద మనం అయితే వ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఇది సెకండ్ టైము. ఈరోజు అయితే నేను నా ఫ్యామిలీతో అయితే విజయవాడ ట్రావెల్ చేయబోతున్నాను. ఇప్పుడే మనమైతే నెల్లూరులో ఉన్న 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చున్నాం అనమాట. ఇక్కడ క్రౌడ్ చూడవచ్చు. అందరూ ఈ ట్రైన్ కోసమే అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రైన్ అయితే గూడూరు జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ నేనైతే నెల్లూరు నుండి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇప్పుడే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది అనమాట. లాస్ట్ వీడియోలో ఏసీ చైర్ కార్లు అయితే ట్రావెల్ చేశాను అనమాట. ఈ రోజు అయితే సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. గూడూరు నుండి విజయవాడకి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743. ఇప్పుడే మేమైతే రిజర్వేషన్ చేసుకున్నటువంటి కంపార్ట్మెంట్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇదే లోపల అయితే మనం ట్రావెల్ చేయబోతున్న కంపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మళ్ళీ ఫెసిలిటీస్ ఏమున్నాయన్నది మీకు చూపిస్తున్నాను. టాయిలెట్స్ అండ్ ఫైర్ ఎగ్జాస్టర్ అయితే ఉందన్నమాట. అలాగే డస్ట్బిన్ కూడా ఉంది చెత్త వేసుకోవడానికి. షింక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మేము ఎక్కిన కంపార్ట్మెంట్ లోపలికైతే ఇప్పుడే ఎంటర్ అయిపోయాము. మనం ట్రావెల్ చేయబోతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే నెల్లూరు నుండి అయితే బయలుదేరిపోయింది. ఉదయం 6:45 అయితే అవుతుందన్నమాట. ఇక నెల్లూరుకి టాటా చెప్పే సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడే మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే విడిచిపెట్టి మన ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు రైల్వే ట్రాక్స్ మధ్యలో అయితే మసీద్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడే మన ట్రైన్ అయితే నెల్లూరు పెన్నా నది బ్రిడ్జి మీదకైతే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది పెన్నా నదిపై నిర్మించినటువంటి నెల్లూరు బ్యారేజ్ అనమాట. దాని ప్రక్కనే ఉన్నది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. ఈ సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో సీట్ అరేంజ్మెంట్ చూసుకున్నట్లయితే 3+3 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మా పూర్వీక్ గారు ట్రైన్ జర్నీ అనగానే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాడు. ఈ సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. వెరీ గుడ్. ఇక్కడ ప్రతి సీట్కి అయితే ఫోల్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇవి అడ్జస్టబుల్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకంటే మన టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ గట్రా తినడం కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా కింద చూసుకున్నట్లయితే ఫుట్ రెస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఫుట్ అడ్జస్టబుల్గా పెట్టుకునేందుకు కన్వీనియంట్గా అయితే ఉంటుంది. అలాగే ప్రతి విండోకి మధ్య అయితే ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పైన ర్యాక్స్కి అయితే చిన్న చిన్న హ్యాంగర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే చిన్న చిన్న క్యారీ బ్యాగుల్ని పైన పెట్టకుండా హ్యాంగర్స్కి అయితే తగిలించుకోవచ్చు. ఇప్పుడే మన ట్రైన్ అయితే నెల్లూరు దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చి కావలి అనమాట. ఇప్పుడే కావలికి అయితే మన ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 89 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది.
బాయ్ బాయ్ కావలి రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ వచ్చి ఉదయం 6 గంటలకు గూడూరు జంక్షన్లో అయితే స్టార్ట్ అవుతుంది. విజయవాడ జంక్షన్ చేరుకునేసరికి ఉదయం 10:45 అయితే అవుతుందన్నమాట. మొత్తం 293 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి 7 స్టేషన్లు అయితే ఆగుతుందన్నమాట. అవి వచ్చేసి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, తర్వాత విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న హైవే రోడ్డు వచ్చేసి నేషనల్ హైవే 16 అనమాట. ఇది చెన్నై నుండి కోల్కతా మధ్య అయితే ఉంటుంది. ఇప్పుడు మన ట్రాక్ తో పాటు ఒంగోలు వరకు ప్యారలల్ గా మనతో పాటు అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. మళ్ళీ విజయవాడ జంక్షన్ ముందైతే మనకైతే టచ్ అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే సింగరాయకొండ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. సింగరాయకొండ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 127 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ట్రైన్లో వచ్చేసి ప్రతి కంపార్ట్మెంట్లో 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ అయితే ఉంటాయి. ఇందాక మీకు చెప్పాను కదండి, నేషనల్ హైవే 16 వచ్చి ఒంగోలు వరకు మనతో పాటు ప్యారలల్ గా అయితే ట్రావెల్ చేసుకుంటూ వస్తుందని. అయితే మన ట్రైన్ అయితే ఒంగోలుకి దగ్గరలో వచ్చిందనమాట. నేషనల్ హైవే 16 అయితే ఇక్కడ నుండి అయితే మనతో పాటు కట్ అయిపోతుంది. తిరిగి మళ్ళీ విజయవాడ జంక్షన్ ముందైతే టచ్ అవుతుంది అనమాట. ఇప్పుడే మన ట్రైన్ అయితే ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే చేరుకుందనమాట. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి ఒంగోలు చేరుకునేసరికి 155 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే మన ట్రైన్ అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ ఒంగోలు రైల్వే స్టేషన్. ఇక్కడ వచ్చి WDG 4D ఇంజిన్ అయితే చూడవచ్చు. ఇప్పుడే మన ట్రైన్ ఒంగోలు దాటుకుని వెళ్తూ ఉండగా పక్క ట్రాక్ మీద అయితే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఎదురైంది. మీకు కనిపిస్తున్నది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీని మీద కూడా తొందరలో అయితే బ్లాక్ చేస్తాను. ఇప్పుడే మన ట్రైన్ అయితే చీరాల రైల్వే స్టేషన్కి అయితే చేరుకుందనమాట. చీరాల రైల్వే స్టేషన్ చేరుకునేసరికి ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 204 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది అనమాట. వెల్కమ్ టు బాపట్ల రైల్వే స్టేషన్. ఇక్కడికి మన జర్నీ వచ్చి 219 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మన ట్రైన్ అయితే లాస్ట్ స్టాప్ అయిన 7వ స్టాప్ అయినటువంటి తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. వెల్కమ్ టు తెనాలి రైల్వే స్టేషన్. ఇప్పటి వరకు మన జర్నీ వచ్చేసి 262 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రైన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమరావతి క్యాపిటల్ అవడం వలన ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అక్కడ జరుగుతూ ఉండడం వల్ల ఉద్యోగులకు కార్యకలాపాల కోసము మరియు నెల్లూరు, ఒంగోలు జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేటట్టుగా విజయవాడ వరకు ట్రావెల్ చేసేటట్టుగా సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఈ ట్రైన్ అయితే మన ముందుకైతే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంగోలుకి ముందు కట్ అయినటువంటి నేషనల్ హైవే 16 వచ్చేసి విజయవాడ జంక్షన్ ముందైతే మనకి ఇక్కడైతే జాయిన్ అవుతుందన్నమాట. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి కృష్ణా కెనాల్ జంక్షన్ ముందైతే ఆపేసి ఉన్నారనమాట. మీకు ఎదురుగా చూపిస్తున్న ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుండి అయితే విజయవాడ జంక్షన్ వైపు వెళ్తున్నది. అది ఆ ట్రాక్ అటు నుంచి వస్తుంది అనమాట. మన ట్రైన్ వచ్చేసి 10:10కే మన ట్రైన్ అయితే ముందుగానే రావడంతో మన ట్రైన్ అయితే కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గర అయితే ఆపేస్తున్నారు. ఇప్పుడే మన ట్రైన్ అయితే కృష్ణా నది పైకి అయితే ఎంటర్ అవుతూ ఉందన్నమాట. మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ వరకు చాలా స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసింది అనమాట. అందువలన కృష్ణా కెనాల్ జంక్షన్ నుండి ఈ ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే తీసుకుని వెళ్తూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ మీద అయితే ట్రైన్ వెళ్ళడం అయితే చూపిస్తున్నాను. చూడడానికి అయితే భలే అనిపించింది, అందుకే వీడియో అయితే రికార్డ్ చేశాను.
మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ అయితే బ్రిడ్జ్ మీద ఆపుతూ అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ మరియు విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా ఉదయం 10:45 మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది. వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్. ఈ విజయవాడలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మటుకు చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో హాయ్ అని మటుకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన ట్రైన్ ఇదేనమాట. ఇక ఈ ట్రైన్కి బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.